నిన్నొక్క రోజులోనే ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లోని బంగారం ధరలు 6% పడ్డాయి. సో, బంగారం ధరలు ఇక్కడి నుంచి పెరుగుతాయా? లేదా పడతాయా? అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. దానికన్నా ముందు రెగ్యులర్‌గా షేర్ చేస్తున్న ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ పేజ్‌ని అయితే ఫాలో అయిపోండి. ఇక్కడి నుంచి బంగారం ధరలు పడతాయా? పెరుగుతాయా? అనేది మాట్లాడుకునే ముందు లాస్ట్ 2 ఇయర్స్‌లో అసలు బంగారం ధరలు ఎందుకు పెరిగాయి? ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్గా బంగారం కొనడంతో పాటుగా గ్లోబల్లీ అన్సర్టెన్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోని కంటిన్యూస్గా బంగారం ధరలు అన్నవి మనకి పెరిగాయి. ఎప్పుడైనా సరే ఏదైనా అసెట్ క్లాస్లోని మనకి మంచి ర్యాలీ చూసిన తర్వాత ఒక పుల్ బ్యాక్ రావడం అన్నది కామన్. దట్టు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక క్యాలిక్యులేషన్ చూపెడతాను చూడండి. బంగారం ఫెయిర్ వాల్యూ ఎంత ఉండాలన్నది ప్రెసెంట్ మనకు చూసినట్లయితే గోల్డ్ ఈ ఫెయిర్ వాల్యూని అయితే క్రాస్ చేసేసింది. సో జనరల్లీ ఉండవలసినటువంటి వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూకి పెరిగిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగడం అన్నది కామన్ కదా. అదే నిన్న మనం మార్కెట్స్లో అయితే అబ్జర్వ్ చేసాం. సో ఇక్కడి నుంచి బంగారం ధరలు పెరుగుతాయా అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఉన్నటువంటి సినారియో వేరు. ఇప్పుడు ఒకవేళ ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ జరిగిపోయి యుఎస్ చైనాతో కూడా ట్రేడ్ డీల్ కనుక చేసుకుందనుకోండి, ఈ అన్సర్టెన్ సిచ్యువేషన్స్ అన్నవి నార్మల్ అయిపోతాయి. కాబట్టి బంగారం ధరల్లోని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఏదైతే ర్యాలీ చూసామో ఆ ర్యాలీ అయితే కనపడకపోవచ్చు. అలా అని ఇప్పుడు బంగారం ధరలు అమాంతం పడిపోతాయంటే మరీ గోల్డ్ ప్రైస్ లో మనం అంత ఫాల్ చూడకపోవచ్చు. కానీ ఎవరైనా ఒకవేళ ఇప్పుడు ఫ్రెష్ గా గోల్డ్ లోని లంసంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. సో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసేయండి.